నిన్న రాత్రి వచ్చిన తర్వాత అయితే పడుకుండిపోయాం. సో గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచా. ప్రస్తుతానికి అయితే ఇదిగోండి, ఇంకా టైం కూడా చాలా ఎక్కువ ఏం కాలేదు. చూడండి, ఇంకా తెల్లారలేదు ఇక్కడ. ఈరోజు మనం తిరిగేవి గోకర్ణ, మురుడేశ్వర్. సో అన్నిటికన్నా ముందు వెళ్ళే దారిలో బాగా బీచ్కి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇఫ్ పాసిబుల్ బాగా బీచ్కి వెళ్ళి అక్కడ నుండి మనం గోకర్ణకి వెళ్ళిపోతాం. గోకర్ణలో బీచ్లో అవి చూసుకొని మురుడేశ్వర్ వెళ్తాం. మురుడేశ్వర్లో కుదిరితే రాత్రికి టెంపుల్ చూసేసుకొని అక్కడ స్టే. ఇది ప్లాన్. స్టే ట్యూన్, లైక్, సబ్స్క్రైబ్. అవి పాత వీడియో అయినా కూడా లైక్, సబ్స్క్రైబ్. గైస్, అవుట్ఫిట్ చెక్. అయితే ఏమైందంటే చూడండి, షాకింగ్. ఇట్ ఈస్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ హియర్. వర్షం రేంజ్లో పడుతుంది. వై ఈజ్ ఇట్ రైనింగ్ హియర్ తెలీదు, కానీ వర్షాలు మాత్రం బాగా పడుతుంది. పొద్దున కూడా లేదు, మీరు చూసే ఉంటారు ఆ వీడియో. ఇందాక సడన్గా స్టార్ట్ అయింది, ఫుల్ పడుతుంది, రేంజ్లో పడుతుంది. టు బీ ఫ్రాంక్, మీకు ఇక్కడ కనబడట్లేదు, రోడ్డు పెద్దది కాబట్టి. అటువైపు వెళ్తే ఫుల్ చూశాను అనమాట, రెయిన్ ఓ రేంజ్లో పడుతుంది. ఓకే, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. సో కార్ కూడా రెడీగా ఉంది, అందరు రెడీగా ఉన్నారు. లగేజ్ కూడా ఎక్కిచ్చేసాం, ఇంకా బయలుదేరడమే. ఇక్కడ నుండి నెక్స్ట్ స్టాప్ బైకులు కతే. ఓకే గైస్, ఎప్పుడైతే వెళ్తున్నాం ఇంకా ఇదే అనమాట. మొత్తం ఇప్పుడు మేము ఉన్నది ఇల్లులాగే ఉంది. కింద నాకు తెలిసి వేరే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటా. పైన రూమ్స్ అనమాట. ప్రస్తుతానికైతే వర్షం అయితే పడట్లే, సో అదొక ప్లస్ పాయింట్. ఇక్కడ నుండి మనం అయితే బాగా బీచ్కి వెళ్తున్నాం. మనం బాగా బీచ్ ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత అయితే విల్ గో టు గోకర్ణ. రోడ్స్ ఇంతే ఉన్నాయి. అంటే ఇప్పుడు బాగా బీచ్కి వెళ్తున్నాం, ఆ వేలోనే ఉన్నాం. చాలా చిన్న రోడ్స్ ఉన్నాయి, అంటే ఆపోజిట్లో వెహికల్ వస్తే మాత్రం బండి ఆగిపోయినట్టే. ఇల్లులన్నీ చూడండి, మన రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ ఉంటాయి కదా, అదే విలేజ్ సెట్లు అవి వేస్తారు చూడండి. అలా మొత్తం హట్స్ లాగా ఉన్నాయి. చూడండి స్కూల్ కూడా ఎలా ఉందో, బాగుంది కదా. మొత్తం అంతా మీకు విలేజ్ వైబ్స్ టైప్లోనే ఉన్నాయి ఇక్కడంతా. ఇప్పుడు ఏంటంటే మనకు యాక్చువల్లీ మనం దిగింది వచ్చేసరికి నార్త్ గోవా. ఇదంతా మనం ఇప్పుడు వెళ్ళిపోయేది, అంటే ఇప్పుడు వెళ్ళేది కాదు, మెల్లగా ఏంటంటే మనం సౌత్ గోవా దాకా వెళ్ళాలి. వాస్కో డ గామా ఇవన్నీ సౌత్ గోవా అనమాట. మనం అయితే బాగా బీచ్కి వెళ్తున్నాం. బాగా బీచ్ ఇక్కడ నుండి ఇంకా నాకు తెలిసి ఒక 5 ఉంది అనుకుంటా, 5 కిలోమీటర్స్ ఎంతో ఉంది. కానీ రోడ్స్ అన్నీ మొత్తం విలేజెస్ నుండి వెళ్తున్నాయి, అంటే ఇలా సింగిల్ రోడ్ల నుండి వెళ్తున్నాయి. బాగుంది, ఇల్లులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ అదే ఇంకా రోడ్ ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటాయి, వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అంతే. మిగతా అంతా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇగో ఏరియా అంతా కూడా చూడండి, ఆ చెట్లు అంతా మొత్తం బిల్డింగ్స్ అయితే ప్రతి ఒక్కటి పాత బిల్డింగే ఉంది. ఇక్కడ కొత్త బిల్డింగ్సే లేవు, మొత్తం కొబ్బరి చెట్లు చూడండి, అంతా నీట్గా ఉంది. అది నీట్నెస్ కూడా ఉంది. నాకు ఎక్కువ చెత్త ఏం కనబడట్లేదు రోడ్ల మీద, ఎవరి పనాడు చేసుకుంటున్నాడు. ఇది వచ్చేసరికి బాగా రివర్ అనమాట. బాగా రివర్ వెళ్ళి బాగా బీచ్లో కలుస్తుంది, అందుకే దాని పేరు నాకు తెలిసి బాగా బీచ్ అని పెట్టారు. ఈ బ్రిడ్జ్, చాలా బోట్స్ ఉన్నాయి ఇక్కడ, బోటింగ్ చేస్తారు అనుకుంటా. వీఆర్ హియర్ ఎట్ బాగా బీచ్. గైస్, బాగా బీచ్, ఇది బీచ్, అది బాగా రివర్. మీకు కనిపిస్తుందేమో, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇదే బాగా నది, ఇక్కడ నుండి వెళ్ళి ఇదిగోండి సముద్రంలో కలిసిపోతుంది బాగా రివర్. అండ్ ఇదంతా వచ్చేసరికి ఇంకా చాలా అక్కడ దాకా కూడా ఉంది చూడండి బాగా బీచ్. మొత్తం అంతా బాగా బీచ్. రివర్ ఫ్లో చూడండి, చాలా హెవీగా ఉంది ఫ్లో. అయితే వెళ్ళి అక్కడ కలిసిపోతుంది. ఎగ్జాక్ట్ సంగమం ప్లేస్కి అయితే వచ్చాం. ఇదే సంగమం చూడండి, కలుస్తుంది ఇక్కడ అంతా రివర్. ఇది బాగా బీచ్. ఇక్కడ వేవ్స్ చాలా తక్కువ ఉన్నాయి.
నాకు బీచ్ కొంచెం చిరాకు అన్నమాట బీచ్ అంటే, ఎందుకంటే వాటర్ తర్వాత మట్టి అంటుకుంటుంది. ఇది మరీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, నేను ఎంత వెనకాలకు పోయినా అక్కడికి వస్తున్నాయి. క్రేజీ అసలు ఆ అలలు చూడండి. ఇక్కడ తక్కువ ఉంది ఎందుకంటే మీకు సంగమం అవుతుంది కదా, ఐ మీన్ బాగా రివర్ కలుస్తుంది కదా, సో మీకు ఇక్కడ ఎక్కువ లేవు, ఆ ఇంపాక్ట్ పడట్లా. అక్కడికి మాత్రం బాగా వస్తున్నాయి అలలు. ఆ ఏరియా మొత్తం మీకు ఇక్కడ నుండి చూస్తే ఈ రేడియస్ అలా పెరిగిపోయింది చూడండి. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎక్కువ ఉంది, మళ్ళీ అక్కడ దాకా ఉంది చూడండి. మొత్తం ఎండింగ్ దాకా కూడా బీచే ఉంది. అండ్ ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. ఇంకా బాగా రివర్ అయిపోయింది, గోయింగ్ బ్యాక్. కార్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్ గోకర్ణలో కూడా బీచ్లో చూసుకొని, గోకర్ణలో టెంపుల్ ఉంటుంది, మహాబలేశ్వర్ టెంపుల్. మీకు ఆ స్టోరీ కూడా చెప్తా, ఆ టెంపుల్ కూడా చూసుకొని ఆఫ్టర్ దాట్ మురుడేశ్వర్లో కూడా టెంపుల్ చూసుకోవాలి. అండ్ మురుడేశ్వర్లో నాకు తెలిసి స్కూబా డైవింగ్ ఉంటుంది, అది కూడా చేద్దాం. గోవా కల్చర్ అండ్ స్పిరిట్, ఏ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. గోవా బాగా బీచ్ చూస్తాం. గోవాకి వచ్చి కూడా బీచ్ చూడకపోతే బాగోదని చెప్పి ఇటు వచ్చాం, లేకపోతే అసలు ప్లాన్లో బాగా బీచ్ లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. కానీ అట్లాస్ట్ బాగా బీచ్కి అయితే వచ్చాం, హ్యాపీగా ఉందన్నమాట వచ్చినందుకు. కానీ ఒక విషయం మాత్రం పక్కా, ఉక్కిపోతుంది భయ్యా వేడి. ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్న, పైగా ఇది స్వెట్ షర్ట్, ఉక్కిపోతుందో రేంజ్లో ఉక్కుతుంది వేడి. గోవాకి బాయ్ బాయ్, డైరెక్ట్ నెక్స్ట్ స్టాప్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ దట్ గోకర్ణ. The rhododendron leaves begin to curl in brittle rows as every story thins within the heavy drift of snow. Oh, the laurel keeps the hollow's name when the hearth is turned to clay. It does not know the grief of flame or how the worlds decay. Thank you. Goa అయిపోయింది, గోవా క్లోజ్. ఎందుకంటే గోవా ఫర్ సౌత్ గోవా డివిజన్, గోవా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ స్టేట్ వర్డ్ కూడా ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ గోవా. నౌ వీఆర్ ఇన్ కర్ణాటక. ఇదంతా కర్ణాటక స్టార్ట్, కర్ణాటకకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఉడిపి కెఫే అనేది రెస్టారెంట్ ఉంది, అక్కడికైతే లంచ్ చేయడానికి వచ్చాం. ఇక్కడ లంచ్ చేసి దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి మనకి గోకర్ణలో ఇప్పుడు టెంపుల్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. వెళ్ళి అక్కడ వేరే బీచెస్ అవి చూసుకొని గోకర్ణవి ఈవినింగ్కి టెంపుల్ వెళ్తాం. గోకర్ణలో టెంపుల్ ఉంటుంది, ఆత్మలింగంది, మహాబలేశ్వర్ టెంపుల్, దానికోసం అయితే వెళ్తున్నాం. The seasons turn in silent trust, unbound by what we keep. ఇప్పుడు మనం కార్వార్ బీచ్కి వచ్చాం. బాగుంది ఇది, మరీ ఇది హైవే ఆనుకునే బీచ్ అన్నమాట. మొత్తం చాలా పెద్దది ఇది కూడా. ఇక్కడ ఇల్లు చూడండి ఎలా పెట్టుకున్నారు, వస్తున్నాయి. సో ఇదే బీచ్. ఇక్కడ ఇసుక చాలా ఎక్కువ ఉంది. While every name returns to dust, beneath the mountains sleep, the dry wood groans in winter's hand, a memory of life. While cedar roots across the land are anchored in the night, I watch the mountain laurel bend, a green heart in the frost, a witness to the bitter end of everything I've lost. Oh, the laurel keeps the hollow's name when the hearth is turned to clay. It
does not know the grief of flame or ఇప్పుడు మనం ఉన్నది ఓమ్ బీచ్, ఓమ్ బీచ్ గోకర్ణ. ఇంకో బీచ్ కూడా ఉంటుంది, మెయిన్ బీచ్. ఇది ఓమ్ బీచ్. ఆల్రెడీ రాక్స్ వచ్చేసరికి కొంచెం లోపలికి ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ ఉన్నా, ఎక్కువ లోపలికి వెళ్ళొద్దన్నారు. బట్ ఇదే ఇంకా అంటే అటువైపు ఇంకా చాలా పెద్ద పెద్ద రాక్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్లిప్పరీగా ఉండొచ్చు రాక్స్, లోపలికి మళ్ళీ వెళ్ళిపోతారు. అలలు వస్తే కూడా గట్టిగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే అలలు ఎక్కువ రావట్లేదు, బికాస్ ఇవే ఆపేస్తున్నాయి అలల్ని రాలని. సో ఇది బాగుంది ఇక్కడ ఏరియా, ఫోటోలు దిగడానికి వాటికైతే. ఇదే చూడండి మెయిన్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ బాటిల్ తాగారు, బడ్వైజర్ తాగారు, పడేసి వెళ్ళిపోయారు. మనం క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి. నేను ప్రతి వీడియోలో లాస్ట్ వీడియో ఒకవేళ అది పెట్టుంటే అందులో కూడా చెప్పా, క్లీన్లీనెస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఉండే దేశమే కదా, బాధ్యతగా ఉంటే బాగుంటుంది. ఎక్కడ ఇలాంటివి పడేయకండి. మీరు కనుక ఒకవేళ ఇలాంటివి చేస్తుంటే డస్ట్బిన్స్లో వాటిలో పడేయండి. గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్ ఉంటుంది, ఆత్మలింగం. అది విజిట్ అయితే చేయడానికి వచ్చాం. ఇక్కడ చాలా పెద్ద రథం అయితే ఉంది, మీకు చూపిస్తాగండి. చూడండి పెద్దగా ఉంది చూడండి రథం. వీల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి వినాయకుడి గుడి, మహాగణపతి టెంపుల్ ఇది. అండ్ దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇదే టెంపుల్ అన్నమాట, మహాబలేశ్వర్ టెంపుల్. లోపల ఆత్మలింగం ఉంటుంది. ఇక్కడొక్కటే ఆత్మలింగం ఉంటుంది మీకు. ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే లోపల మీకు లింగం కనపడదు, లింగం భూమి లోపల ఉంటుంది. జస్ట్ కొన్ని వాటర్ ఉంటాయి, ఆ వాటర్ లోపలికి మీరు చేయి పెడితే మీకు తగులుతుంది అనమాట లింగం. అది టెంపుల్. చాలా బాగుంది చూడండి, బాగుంది. నిశ్శబ్దమే నీ రూపమైతే నినదమే ఈ విశ్వమయ్యే శూన్యమే నీ ఇదంతా రాయి, నాట్ చెక్క, రాయితో చేశారు. సంకల్పమయ్యే కాలమే నీ కంటి చూపై కర్మలన్నీ చదివి నిలిచే భక్తుడొకడు పిలిచినంతనే కరుణగా గుండెలో దిగి వచ్చే హర హర శంభో శివ 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 శంభో అహంకారాన్ని హరించే శంభో హర హర శంభో శివ శివ శంభో. ఓకే గైస్, ఇప్పుడైతే గోకర్ణ నుండి మురుడేశ్వర్కి స్టార్ట్ అయిపోయాం. గోకర్ణలో టెంపుల్ చూసుకున్నాం, టెంపుల్ బాగుంది. అండ్ మీకు అంతా చెప్పాను కదా, ఇక్కడ నుండి మురుడేశ్వర్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు వీడియో తీస్తే అక్కడ ఇప్పుడు స్టే అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మనం మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. సో రూమ్ చూపిస్తాను, రూమ్ నుండి కూడా బీచ్ చాలా దగ్గర, అది కూడా చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఓకే, ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తా. ఇది బెడ్ అయిపోయింది రూమ్. సో ఇంతే ఉంది రూము. అయితే టీవీ ఇచ్చాడు చిన్నది, ఇక్కడ మిర్రర్, వాష్రూమ్. ఇది టోటల్ డిఫరెంట్ అనమాట. నేను నిన్న సాయి శరద్ ఏదైతే మన గోవాలో ఉందో దాన్ని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను రూమ్. బట్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసా బాగుంటుందని. ఇట్స్ ఓకే. అంటే ఇంకా మేమైతే రాత్రి పడుకొని వెళ్ళేదానికే కాబట్టి ఎక్కువ ఇంకా ఏం చెప్పలేం కూడా.